గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం, గాయపడినప్పుడు నీ నామమే. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. లవ్ ఫెయిత్ హోప్ మినిస్ట్రీ సమర్పించు ద లివింగ్ వర్డ్ అను ఈ దేవుని కార్యక్రమాలకు మీ అందరికీ స్వాగతం. ప్రియ దేవుని విశ్వాసులారా, లవ్ ఫెయిత్ హోప్ మినిస్ట్రీస్ ముందుకు సాగుటకు మీరు అనుదినము చేస్తున్న ప్రార్థనను బట్టి మీ అందరికీ మరొకసారి వందనములు. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సమయంలో మీ ముందు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవాదేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ, ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనము మన యొక్క వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ ధ్యానాన్ని ఆరంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, స్తుతి స్తోత్రం సర్వశక్తి గల గొప్ప దేవా, ఇక సమయంలో ప్రభా ఇక ద లివింగ్ వర్డ్ అనే దేవుని కార్యక్రమాన్ని ప్రభా మరి లవ్ ఫెయిత్ హోప్ మినిస్ట్రీస్ ముందు సాగిస్తుండగా ప్రభా ఇక సమయంలో ఇక టీవీ వాక్యాన్ని వినిచున్న అనేక మందికి ప్రభా మీకు వాక్యాన్ని ప్రభా మీకు సజీవమైన వాక్యాన్ని ప్రభా నేను ప్రకటిస్తుండగా మీకు ఆత్మతో ప్రభావాలను నింపండి. ఎవరికైతే అయితే అవసరతలు ఉన్నాయో ప్రభా హృదయంలో ఆత్మీయంగా శారీరకంగా అవన్నీ కూడా ప్రభా మీరు నెరవేర్చండి. ఇప్పుడు మాట్లాడేది నేను కాదు, నేను మాట్లాడాల్సిన మాటలు మీరుండి నన్ను ముందుకు నడిపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనము ధ్యానించబోయే దేవుని యొక్క వాక్యాంశము హృదయంలోనికి క్రీస్తును ఆహ్వానించుట అనే యొక్క అంశాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. వెల్కమింగ్ క్రైస్ట్ ఇంటూ ఆ హార్ట్. మనందరం కూడా లూకాసు వార్త 13వ అధ్యాయము 20 నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ చదవబడిన వాక్య భాగము లూకాసు వార్త 13వ అధ్యాయము 20 నుంచి 21 వరకు మనకి ఏమి వివరిస్తుందంటే, మన యొక్క జీవితంలో దేవునిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించడం అనేది ఎంత ముఖ్యమైన విషయమో ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన ఈ యొక్క లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన అనేకమైన ఉపమానాలు ఉపయోగించి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన అనేక చోట్లన బోధించారు. అలాగే ఈ యొక్క ఉపమానము మరి లూకాసు వార్త 13:20 నుంచి 21 వరకు చూసినట్లయితే, ఒక స్త్రీ 3 కుంచముల వరకు పులిసిన పిండిని మామూలుగా ఉన్న ఆ యొక్క గోధుమ పిండిలో మరి కలిపినట్టుగా మనము చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో మరి వారు అలాగా ఒక చపాతీ తయారు చేయడానికి ఆ పులిసిన పిండిని ఆ యొక్క పులిసిన పిండిలో వేసిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క పులిసిన పిండి ఆ యొక్క పిండిలో కలిపినప్పుడు ఆ యొక్క స్వరూపం మారుతుందో, మరి అదే విధంగా యేసుక్రీస్తు వారిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే మన యొక్క జీవితము ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అది మారడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రియ దేవుని విశ్వాసులారా, మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క పులిసిన పిండి 3 కుంచములు పులియని పిండి మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్గా మనం ప్రతి దినము కూడా మన యొక్క ఇంట్లో మరి పాలలో ఒక 3 చుక్కల పెరుగు తోడును వేసినప్పుడు కాసేపు అంటే ఆ యొక్క పెరుగు తోడు చుక్క ఎప్పుడైతే పాలలో ప్రవేశిస్తుందో మరి కొంత టైం అయిన తర్వాత ఆ సమయం అయిన తర్వాత ఆ కేవలము ఆ 3 చుక్కల యొక్క పెరుగు తోడు ఆ మొత్తం వేసిన పాలు యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని మొత్తము మార్చేస్తుంది. ప్రియ దేవుని విశ్వాసులారా, ఒకవేళ మనం నైట్ ఆ యొక్క మిల్క్లో గనక మనము కేవలం జస్ట్ 3 చుక్కల పెరుగుతోడు వేసినా సరే ఒక గ్లాసుడు మిల్క్లో ఆ మిల్క్ యొక్క స్వభావం అంతా మరుసటి రోజు మార్నింగ్కి మారిపోతుంది. అలాగే మనము ఈ యొక్క ఉపమానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దేవుని విశ్వాసులారా, మరి ఆ యొక్క
3 చుక్కల యొక్క పెరుగుతోడు ఎలాగైతే పాల యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని మారుస్తుందో అలాగే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఈ యొక్క ఉపమాన రీతిగా ఆ యొక్క స్త్రీ అంట ఆ యొక్క పులిసిన పిండిని ఆ యొక్క పులియని పిండిలో వేసినప్పుడు ఆ యొక్క పులియని పిండి యొక్క స్వరూపం ఎలాగ మారిందో దానికి స్వభావం ఎలాగ మారిందో అలాగే మన యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మన యొక్క స్వరూపం కూడా మారుతుంది. ప్రియ దేవుని విశ్వాసులారా, మనము మొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన దేవునికి కుమారునిగా ఈ యొక్క లోకంలోనికి మానవునిగా ఆయన రావడము జరిగింది. అవును కదా ప్రియ దేవుని విశ్వాసులారా, అది ఎంత గొప్ప విషయము. దేవునికి కుమారుడు పరలోకము యొక్క మహిమను విడిచి ఈ యొక్క లోకంలోనికి ఆయన రావడము జరిగింది. మరి యేసుక్రీస్తు వారు మనలాగే ఈ యొక్క శరీరాన్ని ఆయన సంపూర్ణంగా ఈ యొక్క లోకంలోనికి తెచ్చుకున్నప్పటికీ ఆయన శరీరంలో అలాగే మనసులో కానీ అలాగే ఎప్పుడూ కూడా ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు వారిని జీవించినంత కాలము ఎటువంటి తప్పు ఆయన చేయలేదు. ఆయన మనలాగే రక్త మాంసంలో ఆయనకి లోకంలో మరి జన్మించిన ఈ యొక్క మానవుని యొక్క శరీరాన్ని ధరించి మానవుని యొక్క స్వరూపాన్ని ధరించినప్పటికీ ఇక రక్త మాంసములు అలాగే ఇక లోకాకర్షణలు ఏమీ కూడా యేసుక్రీస్తు వారిని ఆకర్షించలేదు. అలాగే ఏవి కూడా ఆయనని శోధనలోనికి తీసుకొని రాలేదు. ప్రియ దేవుని విశ్వాసులారా, అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారు రక్త మాంసంలో ఒక మానవుని రూపాన్ని ధరించినప్పటికీ కూడా ఆయన జీవించినంత కాలంలో ఎప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి చివరి వరకు శిలువ మీద మరణించేంత వరకు ఎటువంటి తప్పు పాపము ఆయన చేయలేదు. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు అలాగే సాతాను ద్వారా అనేకమైన శోధనలు మనకి నిరంతరం ప్రతిదినం వస్తాయి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ప్రియ దేవుని విశ్వాసులారా అటువంటి శోధనలకు ఆయన అతీతుడు కాదు. ఆయనకు కూడా అనేకమైన శోధనలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన లోకాకర్షణలు వచ్చినాయి. అయినా సరే వేటికి కూడా యేసుక్రీస్తు వారు లొంగలేదు. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, మరి యొక్క మానవుని యొక్క స్వభావాన్ని ధరించి మానవుని యొక్క శరీరాన్ని ధరించినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మనలాగా ఆయన పడిపోలేదు. జీవితంలో ఎటువంటి ఆకర్షణ ఎటువంటి శోధన ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆయన బలంగా వాటిని ఎదుర్కొన్నారు. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి సాతానుడు యేసుక్రీస్తు వారిని మరి ఆయన అరణ్యంలోకి వెళ్ళి 40 దినములు ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉండగా అనేక సార్లు వచ్చి సాతానుడు యేసుక్రీస్తు వారిని శోధించినట్టుగా మన బైబిల్ మనకు తెలియజేస్తుంది. మొదటిగా సాతానుడు దేవుని కుమారుడు అయితే ఇక రాయని రొట్టెగా చేసుకోమని దేవుణ్ణి ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి దూకి కింద పడిపో, నీ యొక్క దేవదూతలు ఏంజల్స్ వచ్చి నేను కాపాడుతాయి కదా అని ఛాలెంజ్ చేశాడు. అలాగే మూడవదిగా మరి నువ్వు ఈ కింద చూసే లోక రాజ్యములన్నీ కూడా నావే అని సాతాను చెప్పి నువ్వు గనక నా ముందు బ్రొక్కితే నేను నీకు తప్పకుండా ఇక లోకరాజ్యాలన్నీ కూడా ఇచ్చేస్తానని అనేక విధాలుగా అనేక రకాలమైన శోధనలు ఇబ్బందులు మరి యేసుక్రీస్తు వారు కలుగజేసి మరి చాలా శోధించాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇది అందరికీ మనకు తెలుసు ఈ యొక్క విషయము. కానీ యేసుక్రీస్తు వారు మానవునిగా జీవించినంతకాలము ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. కాబట్టి అంత నీతిగా అంత పరిశుద్ధుడిగా అంత పవిత్రంగా అంత నిందారహితుడిగా ఆయన జీవించడం జరిగింది. ప్రియ దేవుని విశ్వాసులారా, ఎంత గొప్ప విషయము. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఒక ఉన్నతమైన హై స్టాండర్డ్లో ఆయన యొక్క మారల్ లైఫ్ని ఆయన యొక్క నీతి జీవితాన్ని కలిగి ఉన్నారు. అంటే ఎంత ఉన్నతమైన ఒక మారల్ స్టాండర్డ్ని ఆయన సెట్ చేశారు. అంటే ఆ యొక్క ఉన్నతమైన ఎత్తులో ఆయన ఉన్నారు. ఆ ఉన్నతమైన ఎత్తు ఏంటంటే హృదయ స్వభావంలో నీతి న్యాయము పరిశుద్ధత కలిగి ఆయన ఉన్నతమైన స్థానంలో నిలిచారు. ఎందుకంటే ఆయన ఏ తప్పుకి ఏ పాపానికి లొంగలేదు కాబట్టి ఆయన యొక్క ఉన్నతమైన స్థానంలో నిలిచారు. ఇప్పుడు మన యొక్క పరిస్థితిని గమనిద్దాం. మనము మానవులుగా ఉన్నాము. మన యొక్క జీవితము ఎలాగుంది ప్రియ దేవుని విశ్వాసులారా? మరి యేసుక్రీస్తు వారైతే ఎటువంటి శోధన వచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా లొంగలేదు. మన యొక్క జీవితంలో
మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఆకర్షణలు శోధనలు వచ్చినప్పుడు మనం ఎలాగ ఇక లోకంలో జీవించాము, మనము ఏమైనా తప్పు చేశామా, ఏమైనా పాపం చేశామా అనే విషయాన్ని ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఎవరైనా చెప్పగలరా కనీసం ఒక్క తప్పు లేదు నాలో, ఒక్క పాపం లేదని ఎవరైనా చెప్పగలరా ప్రియ దేవుని విశ్వాసులారా? ఎవరు కూడా ఈ లోకంలో చెప్పలేరు. మనమందరం కూడా ఆదాము ఆ యొక్క ఏదైనా మనంలో మొదటిగా మరి ఆదాము అవ్వ ఆ యొక్క తినవద్దన్న ఫలాన్ని తిన్నప్పటి నుంచే మరి వారిలోకి పాపం అనేది ప్రవేశించింది. అలాగే పాపము తరతరాలుగా మానవులందరికీ కూడా అది వ్యాప్తి చెందడం అనేది జరిగింది. ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు వారు ఆయన మరి ఎలాగైతే పాపరహితుడిగా ఆయనకి లోకంలో మానవునిగా జీవించారో, మనము మరి ఆదాము అవ్వ ఆ ఏదైనా వనం యొక్క పాపం జరిగినప్పటి నుంచి ఈ సమయం వరకు కూడా ఏ మానవుడు కూడా ఒక తప్పు కానీ పాపం కానీ చేయకుండా ఉండలేదు. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎంత ఉన్నతమైన నీతి, న్యాయము, పరిశుద్ధి కలిగిన ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలుగా ఉంటున్నామంటే మరి యేసుక్రీస్తు వారు ఆయన నిలిపిన ఉన్నతమైన ఆ యొక్క మొరల్ స్టాండర్డ్లో మనం జీవించాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలుగా ఉంటున్నామంటే మనం కూడా ఆయన్ను పోలి నడవాలి. ప్రియ దేవుని విశ్వాసులారా, అంటే ఈ యొక్క లోకంలో చూసినట్లయితే ఒక సచిన్ టెండూల్కర్ కనుక మనం తీసుకుంటే క్రికెట్లో తాను ఎన్నో రికార్డులు సాధించి ఎంతో మంచి అనుభవాన్ని సాధించి జీవితంలో మరి ఎంతో ఉన్నతమైన స్థానంలోకి ఆయన క్రికెట్లోని సంపాదించాడు. అంటే ఎంతో కష్టపడి మరి చిన్నప్పటి నుంచి ఆటను బాగా నేర్చుకొని మంచి నైపుణ్యంతో మంచి తెలివితేటలతో మరి సచిన్ టెండూల్కర్ మంచి రికార్డ్స్ అన్ని చేసి ఒక ఉన్నతమైన స్థానంలో తాను నిలిచాడు. ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన ఒక యవనస్తుని కనుక మనం తీసుకుంటే, ఒక 20 ఏళ్ళ యవనస్తుని తీసుకుంటే ఆ 20 years యంగ్స్టర్ మరి తనని సచిన్ పక్కన నుంచో పెడితే కొత్తగా వచ్చిన ఆ యంగ్స్టర్ని తాను సచిన్తో సరిసమానం అవుతాడా? ప్రియ దేవుని విశ్వాసులారా, అవ్వడు కదా. ఎందుకంటే ఆ కొత్తగా వచ్చిన యవన క్రీడాకారుడు తాను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాడు, తాను ఇంకా ఏమీ సాధించలేదు కనుక సచిన్తో పోలిస్తే చాలా చిన్నగా ఉంటాడు. అది సచిన్ అయితే ఎంతో ఉన్నతమైన స్థానంలోనికి ఆయన వెళ్ళడం జరిగింది. కాబట్టి అదే విధంగా యేసుక్రీస్తు వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు నీతి, న్యాయము, పరిశుద్ధత విషయంలో. మరి మనం కూడా యేసుక్రీస్తు వారు ఎంతో ఎత్తులో ఉన్న ఆ యొక్క నీతి న్యాయ విషయంలో ఉన్న ఆ స్థానంలోనికి మనం కూడా ఆ యొక్క హైట్లోకి వెతకాలంటే మరి ప్రతి దినము మనం కూడా ప్రియ దేవుని విశ్వాసులారా మనము ప్రార్థనా జీవితంలో అలాగే బైబిల్ చదవడంలో మనం దినదినము అభివృద్ధి చెందాలి. ఎలాగైతే ఆ యొక్క యంగ్ క్రికెటర్ సచిన్ అంత నేను అవ్వాలి అనుకున్నప్పుడు తనకి జీవితంలో బాగా ప్రాక్టీస్ చేసి మంచి కష్టపడి తనకి జీవితంలో తాను తప్పకుండా నేను సాధించాలి గొప్ప విజయాన్ని నా జీవితంలో అని అనుకున్నట్లయితే తప్పకుండా తను కూడా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది అసాధ్యం కాదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ప్రియ దేవుని విశ్వాసులారా మనము దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే మన హృదయంలోనికి దినదినము మనము దేవునిలోనికి అభివృద్ధి చెందగలుగుతాం. అలాగే మనము ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండి ఎడతెగగా ప్రార్థించి ప్రతి దినము ప్రార్థన ఆసక్తి కలిగి ప్రతి దినము ఇంప్రూవ్ అయ్యి అలాగే దేవునికి వాక్యాన్ని మనము విడవకుండా ప్రతి దినము చదివినట్లయితే ప్రియ దేవుని విశ్వాసులారా మరి మనం కూడా నెమ్మదిగా యేసుక్రీస్తు వారు ఉంచిన ఆ యొక్క ఉన్నతమైన నీతి న్యాయ పరిశుద్ధత స్థానంలోనికి ఆ యొక్క ఉన్నతమైన మరి ఎత్తులోకి మనం కూడా ఒక రోజున ఎదగలుగుతాం. ప్రియ దేవుని విశ్వాసులారా అది అసాధ్యము కాదు. కాబట్టి ఆ యొక్క మరి ఆ 3 పెరుగు చుక్కలు తోడు ఎలాగైతే ఆ యొక్క పాలక స్వరూపాన్ని మార్చేస్తాయో అలాగే మనం యేసుక్రీస్తు వారిని మన యొక్క జీవితంలోనికి మనం ఆహ్వానించినప్పుడు దేవుడు నెమ్మదిగా మన యొక్క హృదయ యొక్క స్థితిని మార్చేస్తారు. అంటే మన హృదయం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ప్రియ దేవుని విశ్వాసులారా ఆ యొక్క హృదయం యొక్క స్థితిని మార్చగలిగి ఆ యొక్క హృదయం ఎటువంటి
చెడుతో నిండిన, ఎటువంటి చెడు తలంపులతో నిండిన, ఎటువంటి పాపాలతో నిండినా సరే ప్రియ దేవుని విశ్వాసి, ఈ సమయంలో నువ్వు కనుక ప్రభువా నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను, మీ యొక్క ఆత్మతో నింపండి, మీ వంటి స్వరూపాన్ని నాకు దయచేయండి అని నువ్వు గోజాడినప్పుడు నీకు ప్రార్థనలో దేవుడు తప్పకుండా నీకు హృదయ స్థితిని మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ బీ టు గాడ్. దేవుని విశ్వాసులారా, మన యొక్క దేవుడు సజీవుడైన దేవుడు, ఆయనే ఆదియు అంతము అని ఉన్నాడు. దేవుని విశ్వాసి, ఆల్ఫయు ఒమేగా అని గొప్ప దేవుడు, ఆయన నిరంతరము సజీవుడై ఉన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు నిన్ను మార్చడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు ప్రియ దేవుని విశ్వాసి. కాబట్టి మనము దినదినము మన యొక్క జీవితంలో ఆ యొక్క ఆత్మీయ స్థితిలోకి, ఉన్నతమైన నీతి న్యాయము పరిశుద్ధ స్థితిలోకి మనము వెళ్ళాలి. అది ఒక క్రైస్తవ బిడ్డగా మనకున్న బాధ్యత. అలాగే మరి మనం చూసినట్లయితే లోకంలో మరి యేసుక్రీస్తు వారిని అందరూ ఎలా ఊహించుకున్నారంటే, మెస్సయ్య అనే వ్యక్తి ఎలాగ వస్తాడు అంటే, మరి ఆ ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు మెస్సయ్య అంటే ఎంతో గొప్పగా, ఎంతో వైభవంగా, మరి ఎంతో పొగరగా ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఎంతో ఘనంగా ఈ లోకంలోనికి వచ్చి తన యొక్క ప్రభావాన్ని, అలాగే తన యొక్క శక్తిని, అలాగే తన యొక్క గొప్ప మరి ప్రభావాన్ని మరి ఇజ్రాయెల్ యొక్క శత్రు దేశాలకు చూపించి ఫట్ అని ఒక్క క్షణంలో మరి ఇజ్రాయెల్ యొక్క శత్రువులందరినీ మటిమాయం చేసి బూడిద చేస్తాడని మరి ఎంతో ఉన్నతంగా వారు ఊహించుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆపోజిట్గా ఇక లోకంలోనికి రావడం జరిగింది ప్రియ దేవుని విశ్వాసులారా. మరి యేసుక్రీస్తు వారు మరి ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నట్టుగా అంత గొప్పగా, అంత వైభవంగా, అంత పొగరుగా ఆయన యొక్క లోకంలోనికి రాలేదు. ఆయన ఒక దీనుడిగా ఈ యొక్క లోకంలోనికి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పుట్టుకే ఎంతో అద్భుతము. ఆయన హెరోదు రాజుకు భవనంలో ఆయన జన్మించలేదు, కానీ ఒక సామాన్యమైన పశువుల పాకలో జన్మించి దీనుడిగా మానవునికి స్వరూపాన్ని ఆయన తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన జీవితం అంతా కూడా మరి దీనమైన స్వభావంతో, ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి ఆయనకి లోకంలో ఆయనకి జీవితాన్ని సాగించారు. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నారు. ఆయన 30 ఏళ్ళు ఆయన తల్లిదండ్రులకు మరి తల వంచి ఒక సామాన్యమైన వడ్రంగి వాణిగా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే చివరి 3 సంవత్సరాలు ఆయన దేవునికి సేవలో నిమగ్నమై అనేక మంది యొక్క ఆత్మలను ఆయన దేవుని వైపు త్రిప్పి, అనేక మంది స్వస్థపరిచి, దేవునికి శక్తితో ఆయన గొప్ప సువార్త సేవ చేసి ఆయన అనేకమైన హృదయాలను మరి ఆ దేవుని యొక్క వైపు తిప్పి మారు మనసు ఇచ్చి ఎంతో గొప్ప కార్యాలను చేశారు ప్రియ దేవుని విశ్వాసులారా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎంతో దేవునికి ఇష్టమైన స్వరూపంలో ఆయన జీవించడము జరిగింది. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి అంత దేవాదేవుని కుమారుడిగా ఇక లోకంలోనికి వచ్చి మరి యేసుక్రీస్తు వారు అంత తగ్గింపు స్వభావాన్ని, అంత నీతిని, న్యాయాన్ని ఆయన చూపించారంటే ఎంత గొప్ప విషయము. అలాగే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే, మనిషి కుమారుడు లోకంలోనికి పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చినని ఎంతో గొప్ప వాక్యాన్ని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఫర్ సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బీ సర్వ్డ్ బట్ టు సర్వ్ అనే విషయాన్ని ఎంతో మరి ప్రాముఖ్యంగా ఆయనకి లోకంలో అందరికీ ప్రకటించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన ప్రభరాత్రి భోజనం ఇచ్చినప్పుడు ఆయన శిష్యుల యొక్క పాదాలు కూడా ఆయన కడిగి ఆయన చెప్పినట్టుగానే ఆయన జీవించి పరిచారం చేశారు. ఎంత గొప్ప విషయం ప్రియ దేవుని విశ్వాసులారా. ఇక లోకంలో ఎక్కడైనా చూసినట్లయితే ఒక టీచర్ కానీ, ఒక గురువు కానీ, ఎక్కడైనా సరే మరి శిష్యుల యొక్క పాదాలను మనం కడగడం చూసాము ప్రియ దేవుని విశ్వాసులారా. ఎంత గొప్ప విషయము. మరి యేసుక్రీస్తు వారు అంతగా తను తాను తగ్గించుకొని మరి ఆయన ఒక దీనుడిగా మంచి ప్రేమ కలిగిన స్వభావాన్ని లోకంలో చూపించడం జరిగింది. కాబట్టి ఆయన ఏదైతే చెప్పారో అదే చేశారు.
ఆయన ఏదైతే చేశారో అదే చెప్పారు. కాబట్టి ఎంత గొప్ప జీవితాన్ని యేసుక్రీస్తు వారు జీవించారు అంటే అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మన ముందు ఆయన ఉంచి ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళారు ప్రియ దేవుని విశ్వాసులారా. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. క్రైస్తవులుగా మనకి జీవితం ఎలాగుంది, మనకి మాటలు ఎలాగున్నాయి, మన యొక్క కుటుంబంలో అలాగే మనము చర్చ్కి వెళ్ళినప్పుడు ఎలాగ మనకి స్వభావం ఉంది ప్రియ దేవుని విశ్వాసులారా. మనం ఆలోచించే తలంపులు ఎలా ఉన్నాయి, మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా దేవునికి మహిమార్థమై ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఇక సమయంలో ఇక వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి దేవుడు ఈ సమయంలో అడుగుచున్నాడు. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, మనకి ఈ లోకం అనేది టెంపరీ, క్షణకాలం ఉండేది. ఇది మన పర్మనెంట్ ప్లేస్ కాదు. మన పర్మనెంట్ ప్లేస్ హెవెన్ కానీ హెల్ కానీ. కాబట్టి ఆ యొక్క నిత్య జీవము మనం దేవునితో గడపాలంటే ఈ యొక్క లోకంలో మనం యేసుక్రీస్తు వారి స్వరూపం మనం కలిగి ఉండాలి. ఎలాగైతే 3 చుక్కల యొక్క పెరుగుతోడు ఆ యొక్క పాల యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని మార్చేస్తాయో, యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ప్రియ దేవుని విశ్వాసులారా మన హృదయం మారిపోతుంది. కాబట్టి మనకి జీవితంలో యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అలాగే ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక లోకంలో మనం చూసినట్లయితే డాక్టర్ ఏం చేస్తాడండి మనందరికీ తెలుసు కదా. ఒక డాక్టర్ ఒక పర్సన్కి హెల్త్ బాగోకపోతే లేదా సైకలాజికల్గా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మరి తాను చదువుకున్న విద్య ద్వారా ఆ యొక్క వ్యక్తిని హీల్ చేయడానికి, స్వస్థపరచడానికి టాబ్లెట్స్, ఆపరేషన్ చేయడము జరుగుతుంది. అంటే తాను ఇచ్చిన టాబ్లెట్స్ ద్వారా, చేసిన ఆపరేషన్ ద్వారా ఆ యొక్క వైద్యుడు, డాక్టర్ మన యొక్క బాడీని స్వస్థపరుస్తాడు. మరి యేసుక్రీస్తు వారైతే ఆయన మన యొక్క శరీరాన్ని స్వస్థపరచగలరు, అలాగే మన హృదయాన్ని కూడా ఆయన మార్చగలరు. సో జీసస్ ఈజ్ ద డాక్టర్ ఫర్ ద బాడీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద హార్ట్ అండ్ సోల్. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, మన యొక్క హృదయాన్ని ఆ యొక్క గొప్ప పరమ వైద్యునికి అర్పించినట్లయితే మన హృదయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఎటువంటి తప్పు, పాపము, చెడు తలంపు, దేవునికి కష్టమైంది లేకుండా ఉంటే ప్రతి ఒక్క నెగిటివ్ విషయాన్ని ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువా నా యొక్క మనసుని మార్చు, ప్రభువా నా యొక్క జీవితాన్ని మార్చు, నేను నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను, నా ఆత్మ దేహం అన్నీ కూడా మీకు అర్పించుకుంటున్నాను అని మనం గనక దేవునికి చెప్పినట్లయితే, ప్రతి దినం ప్రార్థన చేసి దేవునికి వాక్యాన్ని చదివినట్లయితే తప్పకుండా మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అటువంటి ఆ యొక్క దేవునికి అయిష్టమైన స్థితిలో నుంచి మనల్ని లేపడానికి సమర్థుడైన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ప్రతి దినము కూడా దేవుని యొక్క స్వరూపంలోనికి మారడానికి మనము ప్రయత్నించాలి. ఆ యొక్క పులిసిన పిండి 3 కుంచెంలో ఆ యొక్క స్త్రీ తీసుకొని ఎలాగైతే ఆ యొక్క పులియని పిండిలో వేసినప్పుడు ఆ యొక్క స్వరూపం మారిందో, దేవుని విశ్వాసులారా మరి ఎంతో పాపంతో నిండిన మన హృదయాన్ని ఎటువంటి పాపం లేని దేవుని యొక్క ఆత్మతో మనం నింపుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారు మనం ఆహ్వానించుకున్నప్పుడు మన యొక్క జీవితంలో గొప్ప మార్పును మనం చూడగలం. ఈ క్షణమే, ఈరోజే నీ హృదయాన్ని, దేహాన్ని దేవునికి అర్పించు ప్రియ సహోదర సహోదరి. ఇక లూకా సువార్త 13వ అధ్యాయం 20-21 వచనం వరకు వాక్యము చెప్పేది అదే. మనము దేవుని యొక్క ఆత్మని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆ యొక్క ఆత్మ నెమ్మదిగా మనలో మార్పును తీసుకొస్తుంది. ఎలాగైతే పులిసిన పిండి ఆ యొక్క పులియని పిండిని మార్చిందో అలాగే మన యొక్క హృదయ స్థితి కూడా మారుతుంది. ఎప్పుడంటే దేవుని మనం ఆహ్వానించినప్పుడు. కాబట్టి ఆ యొక్క పరమ వైద్యునికి, గొప్ప డాక్టర్కి, మన బాడీకి డాక్టర్ అయిన మన హార్ట్కి, సోల్కి కూడా ఆయన డాక్టర్. కాబట్టి అటువంటి గొప్ప డాక్టర్కి మన హృదయంను, మన యొక్క ఆత్మను అర్పించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని విశ్వాసి. అలాగే ఈ యొక్క లోకంలో మనము ఒక రైతుని తీసుకుంటే ఆ యొక్క రైతు పంటను పండించి మనకి ఆహారాన్ని ఇస్తాడు కదా. ఆ యొక్క ఫార్మర్ ఇచ్చిన ఆహారం బట్టే కదా మనము ఆ యొక్క ఆహారాన్ని తినగలుగుతున్నాం, పొందుకోగలుగుతున్నాం, తద్వారా శక్తిని పొందుకోగలుగుతున్నాం, తద్వారా ఈ యొక్క బాడీకి కావాల్సిన మరి ఎనర్జీని మనం ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఈ యొక్క లోకంలో మనం శరీరానికి అంతలాగా మనం ప్రాముఖ్యత ఇస్తే మరి ఆత్మ సంగతి ఏంటి ప్రియ దేవుని విశ్వాసి? ఆత్మ కూడా తనకి ఆహారము కావాలి అని కోరుకుంటుంది. అంటే ఆత్మకు కావాల్సిన, హృదయానికి కావాల్సిన జీవాహారము
యేసుక్రీస్తు వారే ఇవ్వగలరు. ఓన్లీ గాడ్ కెన్ సప్లై దట్ లివింగ్ ఫుడ్ టు ద సోల్ అండ్ టు ద హార్ట్. ఆ జీవాహారాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి దినము కూడా మనము మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం పైకి ఎదగవచ్చు. కాబట్టి ప్రతి దినము కూడా ప్రతి దేవుని విశ్వాసి ఆ పరమ వైద్యునికి, ఆ గొప్ప జీవాహారాన్ని ఇచ్చే దేవునికి మన హృదయాన్ని అర్పిద్దాం. ఆయన మనం ఎటువంటి పడిపోయిన స్థితిలో కానీ, చెడు స్థితిలో కానీ, పాప స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనం లేపడానికి ఆయన సర్వశక్తిమంతుడు. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప దేవునికి మనకి జీవితాన్ని అర్పించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మనకి జీవితంలో చేయడానికి ఆయన మన కొరకు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా ఈ క్షణమే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ప్రభువా నాకు స్థితిని మార్చండి, నాకు చెడు స్థితిని మార్చండి, నాకు పాప స్థితిని మార్చండి, నేను పాపని అని నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రియ దేవుని విశ్వాసి. కాబట్టి 3 కొంచెముల యొక్క పులిసిన పిండి ఎలాగైతే ఆ పులియని పిండిలో కలిపినప్పుడు గొప్ప మార్పు, గొప్ప స్వరూపము ఆ యొక్క పిండి పొందుకుందో, అలాగే మన యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించినప్పుడు మనలో ఉన్న ప్రతి చెడు తొలగిపోయి మనలో ఒక నూతన స్వభావము, నూతన శక్తి, నూతన ఆత్మ మనకి వస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క సమయంలో దేవునికి మన హృదయాన్ని, దేహాన్ని, ఆత్మని అర్పించినప్పుడు దేవుడు తప్పకుండా మనకి నూతన శక్తిని, నూతన ఆత్మని, నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క లివింగ్ వర్డ్ అనే దేవుని యొక్క కార్యక్రమంను ముగించుకుందాం. హల్లెలూయా. స్తుతి స్తోత్రం సర్వశక్తి గల గొప్ప దేవా, మీ యొక్క వాక్యం ద్వారా మాకు సెలవు ఇచ్చారు ప్రభా. ఒక స్త్రీ ఎలాగైతే ప్రభా ఆ యొక్క 3 కొంచెముల యొక్క పులిసిన పిండిని పులియని పిండిలో వేసి కలిపినప్పుడు దానికి స్వరూపం అంతా మారిపోయి మరి కొత్త స్వభావాన్ని తెచ్చుకుందాం. అలాగే ప్రభా మా యొక్క జీవితంలో ప్రభా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు ప్రభా మా యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది ప్రభా, గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ప్రభా. లార్డ్, కమ్ ఇన్ టు అవర్ హార్ట్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్ అండ్ ఫిల్ విత్ యువర్ మైటీ స్పిరిట్. దేవ యొక్క వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా ఈ సమయంలో ప్రభా దర్శించండి ప్రభా. వారి జీవితం ఎటువంటి పాపస్థితిలో, ఎటువంటి తప్పుడు స్థితిలో ఉన్నా సరే ప్రభా జీవితాన్ని మార్చుకోవాలి గొప్ప దేవ. వారి హృదయాన్ని ఇప్పుడే ప్రభా మీరు తాకి ప్రభా వారి జీవితంలో గొప్ప మార్పుని తీసుకురండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. దేవ యొక్క వాక్యాన్ని వింటున్న సహోదరుని ప్రభా వారి ఏ విషయాల కోసం ప్రార్థిస్తున్నారు ప్రభా, వారి ప్రత్యేక మనమని మొరను ఆలకించి ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యాన్ని దయచేయండి ప్రభా, సహాయం చేయండి. అలాగే ఆరోగ్యం విషయంలో, అలాగే కుటుంబ విషయంలో ప్రభా వారి జీవితాల్లో మరి అన్ని విధాలుగా వారికి కావాల్సిన దీవులను దయచేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. దేవా మీరు జీవం కలిగిన దేవుడు, మీకు సాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. కాబట్టి వారు ఏదైతే కారణం కోసం ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్క విషయాన్ని ప్రభా మీరు ఆలకించి వారి జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తారని విశ్వసిస్తున్నాను ప్రభా. దేవా అలాగే వాక్యం ప్రభా ఇంకా మరి అనేక మంది విని ప్రభా మరి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీకు వాక్యాన్ని తన యొక్క హృదయంలో దాచుకొని ప్రభా మరి నిరంతరంగా ఫలింపు చేసుకున్నట్టుగా మీకు ఆత్మశక్తి వారికి దయచేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. దేవా ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మీరు చేస్తున్న ప్రార్థనల కొరకు మీకు వందనములు. మీరు ప్రతిదినము కూడా మరి లవ్ ఫెయిత్ హోప్ మినిస్ట్రీస్ గురించి మీకు అందిన ప్రార్థనలు ఇలాగే ప్రార్థించి ఇంకా ఈ మినిస్ట్రీ అనేక మందికి మంచి ఫలభరితంగా ఉండడానికి మీ యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ఆ స్క్రీన్ మీద వేయబడిన నెంబర్స్కి కాల్ చేయండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థిస్తారు. మళ్ళా దేవుని చిత్తమైతే ఇదే సమయంలో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు